మరియమాత పూజిత మాసం 9వ రోజున జపమాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టి శ్లీవమ్మ కుటుంబంలో మరియమాత చేసిన మేలులకు కృతజ్ఞతగా. సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం. మేకల కార్తీక్ రెడ్డి గారి తలంపులు మరియు కరుణశ్రీ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెల్ల శివకుమారి, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబ సభ్యులు. బైరెడ్డి పాలరాజు, సావిత్రమ్మ, సతీష్, రూప, వరీష్, శైలజ, వెంకట్, షైని, ఐశ్వర్య కుటుంబ సభ్యులు. విశ్వ చైతన్యకి ఉద్యోగం దయచేయమని కోరుతూ నిర్మలా జ్యోతి కుటుంబ సభ్యులు. పి మేరీ విజయ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కొరకు. అల్లం అంతోని మరియు ఆనందరాజు కుటుంబ సభ్యులు. భుజంగరావు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు గబడారి రాజారావు మరియు సుందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు. మారంరెడ్డి, ఆనందరెడ్డి, చిన్నమ్మ, రాజారెడ్డి, బాలరెడ్డి, దివ్యమేరీ, విద్యాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కె అరుణ కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరాలని. జోసెఫ్ కెనడీ మరియు నిర్మలా కుటుంబంలో దేవమాత చేసిన మేలులకు కృతజ్ఞతగా. పోలిశెట్టి, జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు. పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలా రాణి, భావన, అంతోని ప్రిన్స్లకు మంచి ఆరోగ్యం మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు కరణం మరియదాస్, నక్షత్రమ్మ దంపతుల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఎస్ బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. పెద్దనేని జాన్ బోస్కో మరియు కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు. వైఎస్ రెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు. లింగారెడ్డి, సుందర్ రెడ్డి, లలిత, విశాల్ రెడ్డి, స్నేహిత కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరాలని. మల్లవరపు శ్రీధర్, సుచరిత, అంతోని, అన్విత్, జోసెఫ్, అనీష్ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు ఎం శౌరయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ఎం మేరీ కుటుంబ సభ్యులు. బొంతు జోసెఫ్, యాదాల ఎలిజబెత్ కుటుంబంలో ఆరోగ్యం మరియు తలంపులు నెరవేరాలని. వరప్రసాద్, ఆశారేఖ, డెల్మర్, నదీప్ కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరాలని కోరుతూ బి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరాలని. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం మరియు మహేందర్ రెడ్డి, త్రిష కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కోరుతూ కీర్తిశేషులు పెంటారెడ్డి రాజమ్మ మరియు పెంటారెడ్డి శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు. సబీనా గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ ఏర్వ శౌరెడ్డి, సురేష్, చిన్ని, సునీల్, దివ్య, జాస్మిత్, షష్మిత్, రినో, క్రిస్మిత్ కుటుంబ సభ్యులు. గురిజాల కృపాకర్, కుమారి, సుజాత, అనురాధ, వినయ్, సౌజన్య, ధృతి, సందీప్ కుటుంబ సభ్యులు. భీంపల్లి రామబ్రహ్మం, భీంపల్లి మీనాకుమారి మరియు కుటుంబ సభ్యులు. బాసాని మారెడ్డి కుటుంబంలో మంచి ఆరోగ్యం మరియు తలంపులు నెరవేరాలని. మారంరెడ్డి, వినోద్, మనీషాకి సింగపూర్ పిఆర్ దయచేయమని కోరుతూ మాదాను ఇన్నయ్య ఆత్మశాంతి కొరకు. కుమారి, బాలజోసెఫ్, సంధ్య, అనీష్, అనిరుద్ కుటుంబ సభ్యులు. ప్రణతి, అభినవ్, రోజా, ఆదిత్య, ప్రణీత్ కుటుంబ సభ్యులు. మెరుగుమల్ల వివేక్ కుటుంబం ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ ఎం నిహాల్కి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ దారా శ్రీలత గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ సంబు, బేబీ, కీర్తి, స్వాతి కుటుంబంలో దేవమాత చేసిన మేలులకు కృతజ్ఞతగా. జోసెఫ్, శ్రీధర్, వెలాంకిని, దయామణి, బాల విజయకాంత్, బాల, సిరి, సుష్మా, బాల చాడీలకు మంచి ఆరోగ్యం కోరుతూ కీర్తిశేషులు గొటికల చంద్రయ్య, జోసెఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ విజయ్ కుమారి కుటుంబ సభ్యులు. టి లావణ్య గారి కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు. నూతనముగా వరంగల్ పీఠానికి మేత్రానులుగా ఎన్నికైన దుగ్గింపూడి విజయ్ పాల్ గారి తలంపుల కొరకు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి మరియమాత ప్రార్థన సహాయాన్ని అర్థిస్తూ ఈ జపమాలను కొనసాగించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోక రాజ్ఞి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. హల్లెలూయా. ఆనతిచ్చిన ప్రకారం ఉత్థానమైనారు. హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్నికయందుడు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానం చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరే.
వారు దివ్యమాత అయిన కన్య మరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. మితిలేని సకలమైన స్వభావం కలిగిన వ్యక్తిత్వ సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రులను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్మి మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రంగాను 73 పూసల జపమును పరాకు లేక భక్తితో జపించుటకు నాకు కావలసిన సహాయం చేయనవదరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యం మూలమై ఉన్నందున ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొనుదుగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజన కొరకును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికినివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితవును సుతిని పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక. సంతోష దేవరహస్యములు. మొదటిది, గాబ్రియేలు సన్మనస్కుడి దేవమాతకు మంగళవార్త జపమును చెప్పుటను గురించి ధ్యానించుదుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికినివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితవును సుతుని పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక. ఓ నా జేస్వా, నా పాపములు మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. రెండవది, దేవమాత అత్యుశిష్ట ఎలిజబెతమ్మను సంధించుటను గురించి ధ్యానించుదుగాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చిత్తాని నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చిత్తాని నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చిత్తాని నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చిత్తాని నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చిత్తాని నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రికిని పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక. జేస్వా మా పాపను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. సంతోష దేవరహస్యములు. మూడవది బాలయేసు పుట్టుకను గురించి ధ్యానించుదుగాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము ఇవ్వండి. మా అప్పుపడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓనా జేస్వా, మా పాపలను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా నరకపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. సంతోష దేవరహస్యములు 4వది, బాలయేసు దేవాలయములో కానుకగా అర్పింపబడుటను గురించి ధ్యానించుదుగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికినివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. ఓనా జేస్వా, మా పాపను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. సంతోష దేవరహస్యములు 5వది. దేవమాత కానకపోయిన బాలజేసును దేవాలయంలో కనుగొనుటను గురించి ధ్యానించుదుగాక. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక. మీ రాజ్యము వచ్చిన గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశ్రదమవుడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమవుడైన వారు మీరే.
మీ గర్భఫలం చేసు ఆస్వాదముడైన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా జేస్వా, మా పాపల మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. అతిదూతకు పునీత మికేలా, దేవదూతకు గాబ్రియేలా, రఫేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అల్లప్ప, యాగప్ప అన్న ద్వారా మేమెంత పాపాత్ములుగా ఉన్నాను మేము వేడుకొని 73 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో నొగటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ ఏకృత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. సభ మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము గల మాత, మా కొరకు వేడుకొనండి. వీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తి అందడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. శుద్ధము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్థింపబడే యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. గల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. అంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్తము యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేడు వాళ్లకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. ఇతరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. భక్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్త్రీల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్త్రీల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. ఇరు కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్వములు మేము పాత్రులమవునట్టు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత్
జగద్రక్షకుడైన జేస్వా, మీ స్లేవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహం దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా ఉండడు భాగ్యం మాకెప్పటికీ ప్రార్థింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. మరియమాత పూజిత మాసము 9వ దినము. గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు మొదటిది, కన్యమరియమ్మ దేవుని తల్లి అయినది. రెండవది, మన రక్షకుని తల్లి అయినది. మూడవది, పరలోకమునకు రాణి అయినది. మొదటిది, సుతుడైన దేవుడు కన్యమరియమ్మ గర్భమున మానవుడై జన్మించి ఆమెకు పుత్రుడాయను. కన్యమరియమ్మ ఆయనకు కన్న తల్లి అయినది. కావున కన్యమరియమ్మ నిజముగా దేవుని తల్లి అయినది. సర్వేశ్వరుడు నిజముగా ఆది అంత్యములు లేనివాడైనను ఆయన కన్యమరియమ్మ గర్భమున మానవుడిగా పుట్టినందున ఆయనకు మరియమాత ఆది అగుచున్నది, అనగా జన్మనిచ్చిన తల్లి అగుచున్నది. మనిషి అవతారమెత్తిన ఆయన దేవుడే. కావున కన్యమరియమ్మ ఆది అంత్యము లేని దేవునికి తల్లి అగుచున్నది. ఇది వేద సత్యము. మరియమ్మ గారికి గొప్ప మహిమ గౌరవములు తెచ్చిపెట్టినది ఈ వేద సత్యమే. దేవుడు ఈ లోకము కంటే శ్రేష్టమైన ఇంకొక లోకమును సృష్టించవచ్చును, కానీ మరియమ్మ గారికి ఉన్న మహిమను మించిన మరి యొక్క మహిమ కలిగిన వ్యక్తిని సృష్టింపజాలరు అని వేదశాస్త్రులు చెప్పి ఉన్నారు. అందుచేత మరియమ్మ గారు దేవునికి తల్లిగానున్నందున ఆమెకు కలిగిన మహిమ ఎంత ఘనమైనదో మనము ఊహింపలేము. అందుచేత మానవులందరి స్తుతులకు పాత్రురాలు మరియమాత. పునీతులందరికంటే మరియమాతను మనము ఎక్కువగా గౌరవించి మహిమపరచవలెను. దేవమాతను గౌరవించుట వలన క్రీస్తు ప్రభు యొక్క ఘనతకు స్తుతులకు లోటు వాటిల్లునట్లు అనుకొనుట పొరపాటు. తన తల్లిని ఇతరులు గౌరవించిన బాధపడు వారెవడునూ ఉండడు. తన గౌరవము తగ్గునని అనుకొను వారుండరు. తన తల్లిని అందరూ గౌరవింపవలననియే కదా కుమారుడు కోరుకొనును. అట్లే క్రీస్తు ప్రభువు కూడా మానవులందరూ తన తల్లియగు మరియమ్మ గారిని గౌరవింపవలననియే ఆశించును, అందు సంతసించును. కావున దేవుని తల్లిని వేడువాడు దేవుని వేడుకొనును. దేవుని తల్లిని గౌరవించి స్తుతించి మహిమపరచువాడు దేవుని మహిమపరచుచున్నాడు. కావున సహోదరులారా, కన్యమరియమ్మ దేవుని తల్లి అని నమ్మి ఆమెను మహిమపరచి స్తుతించి గౌరవించినచో దేవుని దీవెనలు మనకు అధికంగా లభించును. రెండవది, సర్వేశ్వరుడు తన ప్రియకుమారుని మానవ రక్షణార్థమై ఈ లోకమునకు పంప చిత్తగించెను. ఆ లోకరక్షకుడే కన్యమరియమ్మ గర్భమున ఉద్భవించెను. కావున కన్యమరియమ్మ లోకరక్షకుని కన్నతల్లి అయినది. మానవకోటి పాపులకు ప్రాయచిత్తమునర్చుటకై సర్వేశ్వరు నుండి పంపబడిన లోకరక్షకుని కన్యమరియమ్మ తన గర్భమున మోసెను. కావున మానవ రక్షణ కార్యంలో మరియమాత పాత్రయు కలదని చెప్పుట నిర్వివాదాంశము. పసిబాలుడైన బాలయేసును చంపవలెనని హెరోదు వెదకునప్పుడు మరియమాత తన ప్రియకుమారుని గుండెలలో దాచుకొని ఈజిప్టునకు తప్పించుకొని పారిపోయెను. మన రక్షకుడగు యేస్సును హెరోదు కబంధ హస్తముల నుండి రక్షించెను. కనుక మానవ రక్షణ కైంకర్యంలో మరియమాత హస్తమున్నదనుట యథార్థమే. యేసు ప్రభువును 30 సంవత్సరములు కాచి కాపాడి అల్లారు ముద్దుగాను
దైవ భయముతోనూ పెంచి పెద్ద చేసెను. కడన మానవాళి రక్షణార్థమై యేసుప్రభు శిలువలో మరణించు ఆఖరి గడియలో ఒక్క మానవుడు కూడా యేసు ప్రక్కన నిలుచుట భయపడి పారిపోయిరి. మరియమాత ఒక్కతే క్రీస్తు ప్రభుని బాధలలో తానును భాగస్థురాలైనది. ప్రభుని రక్షణ కార్య చివరి ఘట్టము వరకు మరియమాత ప్రత్యక్షమగును, పరోక్షముగాను క్రీస్తుతో పాలు పంచుకొనుచున్నది. ఆది తల్లియగు ఏవ తాను చేసిన పాపము ద్వారా మానవ కోటినంతటికి చేటు తీసుకొని వచ్చినది. ఆ పాప ఫలమే మానవుని పిశాచికి దాసునిగా చేసి పాపమును తరతరములకు మిగిల్చినది. అట్లుగాక మరియమాత దైవచిత్తమునకు విధేయురాలై క్రీస్తు ప్రభుని తన గర్భము ద్వారా లోకమునకు ప్రసాదించి లోకము యొక్క పాపములను పరిహరించు రక్షకుని ద్వారా పిశాచి దాస్యము నుండి మనలను చేయుటకు సాయపడినది. మానవునిపై దైవాశీర్వాదము కురిపించినది. మూడవది, మరియమాత స్వర్గమునకు రాణి. క్రీస్తు ప్రభు కన్యమరియకు కుమారుడు. ఈ కుమారుడు సమస్త లోకములకు రాజు, స్వర్గమునకు రాజే. తన కుమారుడు స్వర్గమునకు రాజైనందున తల్లి మరియమ్మ గారు ఆ స్వర్గమునకు రాణి అగుచున్నది. ఈ లోకములో క్రీస్తు ప్రభు తన తల్లికి లోబడి విధేయించి నడుచుకొనిరి. ఆమె చిత్త ప్రకారమే క్రీస్తు కానానులో తన మొదటి అద్భుతమును చేసి తల్లికి విధేయించెను. పరలోకమందును క్రీస్తు తన తల్లిని గౌరవించి మహిమపరచుచు స్వర్గలోక సింహాసనమున ఆమెను కూర్చుండజేసి స్వర్గమునకు రాణిగా పరిగణించుననుట యుక్తమై ఉన్నది. యుగ యుగములకు తన తల్లిని క్రీస్తు ప్రభు గౌరవించి ఆమె చిత్తమును స్వర్గమునకు నెరవేర్చుచుండెను. అందువలన ఆ మాత ద్వారా క్రీస్తు ప్రభు నుండి మనకు కావలసిన వరములు లభించుననుట సత్యము. అద్భుతము. మన సత్య తిరుసభ బోధించు వేద సత్యములను మనమందరము విశ్వసించి నమ్మవలెను. కానీ మన సత్యసభలో కొందరు తిరుసభ బోధించు కొన్ని సత్యములను విశ్వసింపక, తాను విశ్వసింపకపోగా ఇతరులను కూడా తమ తప్పుడు ప్రచారముల ద్వారా తప్పుడు మార్గమును నడిపింప నాటికిని నేటికిని ప్రయత్నించునే ఉన్నారు. ఇట్టివారు మన సత్య తిరుసభకు అధిక హానిని కలిగించుతున్నారు. కానీ అంత మాత్రమున వీరి ప్రయత్నములు ఫలింపవు. తిరుసభ కలకాలముండును, లోకాంత్యము వరకు నేను మీతో నొందును అని క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానము వమ్ము కాదు. ఎన్ని దుష్ప్రచారములున్నను, ఒడిదుడుకులున్నను, భయంకర పరిస్థితులు ఎదురీది పరిశుద్ధాత్మ బలమును క్రీస్తు తన సత్య తిరుసభలో నిత్యము వినూత్నపరచుచు దానిని లోకాంత్యము వరకు సజీవంగా కాపాడుచుండునని భావింప మరవరాదు. ఒక్కొక్కప్పుడు తిరుసభను పరీక్షించువారే దాని వినాశనమును కోరి ప్రచారము చేయుచుందురనుటలో ఆశ్చర్యము లేదు. క్రీస్తు శకము 428వ సంవత్సరమున కాన్స్టాంటినోపుల్ పట్టణమున నెస్టోరియన్ అను మేత్రానుల వారు తిరుసభకు వ్యతిరేకంగా గొప్ప దుష్ప్రచారం చేసిరి. క్రీస్తులో దైవత్వం లేదనియు, అందువలన మరియమ్మ గారు దేవుని తల్లి కాదనియు ఆయన తర్కించి దుష్ప్రచారము చేసెను. సత్య తిరుసభ బోధించు ప్రకారము క్రీస్తునందు మనుష్య స్వభావము దైవ స్వభావము రెండునూ కలవు. ఈ వేద సత్యమును క్రైస్తవులందరూ విశ్వసింపవలెను. సత్య తిరుసభ బోధన కాని నెప్టోరియన్ మేత్రానులు ఇది నమ్మక మరియమాత మనుష్య వ్యక్తియగు క్రీస్తుకే తల్లియును ఆమె దైవ వ్యక్తికి తల్లి కాదనియు విరుద్ధ ప్రచారము గావించెను. కానీ క్రీస్తువులు ఆయన బోధనలు వినలేదు. మరియమ్మ గారు నిజముగా
దేవుని తల్లి, దేవమాత అని విశ్వసించి నమ్మిరి. మరియమ్మ గారిపై ప్రేమ, భక్తి గౌరవములు కలిగిన ఆ క్రీస్తువులు మేత్రానుల వారి తప్పుడు బోధనలను సహింపలేకపోయిరి. ఆ మేత్రానుల వారు క్రీస్తువులపై ఆగ్రహించి చక్రవర్తి గారితో తనకున్న పలుకుబడిని ఉపయోగించి వారిని హింసించ మొదలుపెట్టెను. తన తిరుసభలో సంభవించిన ఈ విపత్తును దేవుడు చూచి ఒక పుణ్యాత్ముని ప్రేరేపించి ఆ తిరుసభ క్రీస్తువులను ఉద్ధరింపదలచెను. అప్పుడు పునీత సిరిల్ అను వేదశాస్త్ర పండితుడు సాహసించి నెస్టోరియన్ మేత్రాలను ఎదిరించి ఆయన చేయు దుష్ప్రచారమును ఖండించుచు నిజంగా మరియమ్మ గారు దేవుని తల్లి అని నిరూపించుచు ఒక గొప్ప పుస్తకమును రాసెను. ఇకనైనను నీ దుష్ప్రచారమును మానుకొనుమని మేత్రానుల వారికి ఒక విజ్ఞాపన లేఖను వ్రాసి పంపెను. కానీ గర్వాంధుడైన ఆ నెస్టోరియన్ మేత్రానుల వారు పునీత సిరిల్ గారి దీన విన్నపమును పట్టించుకోలేదు. తాను చెప్పునదే సత్యమని, తిరుసభ బోధించినది అబద్ధమని మొండిపట్టు పట్టెను. అప్పుడు తిరుసభ అధిపతియగు సెలస్టిన్ పాపు గారు దాదాపు 200 మంది మేత్రానులను పలు దేశముల నుండి పిలిపించి ఎఫెసు నగరంలో గొప్ప సభ జరిపిరి. ఆ సభలో నెస్టోరియన్ మేత్రానులు చేయుచుండిన దుష్ప్రచారమును గూర్చి తర్కించుకొనిరి. ఈ సత్యవేద సిద్ధాంతమును గూర్చి కూలంకషంగా ఆలోచించి పరిశీలించి ఒక తీర్మానమునకు వచ్చిరి. సభాభవనము బయట వేలాది క్రీస్తువులు ఆతురతతో సభా ఫలితములకై ఎదురుచూచుండిరి. మరియమ్మ గారికి జరిగిన ఈ అవమానము ఎప్పుడెప్పుడు తొలగునా అని ఎదురుచూచు ప్రొద్దుకుంకు వరకు వేచియుండిరి. భవనము తలుపులు తీయగానే పునీత సిరిల్ గారు బయటకు వచ్చి సభలో జరిగిన తీర్మానమును ప్రజలకు వెల్లడి చేసిరి. నెస్టోరియన్ మేత్రానులు చేసిన ప్రచారము సరికాదని, అట్టి దుష్ప్రచారము చేసినందుకు ఆ మేత్రానుల వారిని పదవి నుండి తీసివేయడమైనదని చెప్పగా ప్రజలు హర్షధ్వానములు చేయుచు మరియమ్మ గారి గౌరవము కాపాడినందులకు సంతోషించిరి. ఎఫెసుపురమునంతయు బహు సుందరంగా అలంకరించి దేవమాత పేరున గొప్ప ఊరేగింపు చేసిరి. పరిశుద్ధ పాపుగారి ఆజ్ఞ ప్రకారము అప్పుడు మంగళవార్త జపమునకు సర్వేశ్వరుని మాత అను పదము చేర్చబడినది. నెస్టోరియన్ మేత్రానులు పదవీచ్యుతుడై ప్రజలందరిచే ద్వేషింపబడి దైవశాపమునకు గురి అయ్యను. కొద్ది కాలంలోనే ఇతని ఒళ్ళంతయు భయంకరమగు రసిక పుండ్లు పుట్టి ఒళ్ళంతయు పురుగులు పడెను. అతని నాలుక పుండ్లతో కుళ్ళిపోయెను. శరీరమంతయు కుళ్ళి సహించరాని దుర్వాసన కొట్టగా చివరికి అతడు దిక్కులేని చావు చచ్చెను. క్రైస్తవ సోదరులారా, మరియం గారు నిజంగా సర్వేశ్వరుని మాతయని తెలిసిన మనము ఆమెను గౌరవించి తగిన విధమున మహిమపరచినచో దేవుడును సంతోషించును. మనపై తన దీవెనలను తన తల్లి ద్వారా కురిపించును. దేవమాత శరణుగోరు జపం. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూను లోకములో వినినది లేదని తలంచండి. కన్నికల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మికచే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపులమైన మేము మీ కనికరమునకు కాచుకొని మీ సముఖంలో నిలుస్తున్నాము. మనుష్యవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపనలను త్యజింపక దయాపరివై వినను అవతరించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.